ఈ విశ్వం అతిపెద్ద మిస్టరీ. అటువంటి విశ్వంలో లెక్కకు మిక్కిలి మిస్టరీలు ఉన్నాయి. అలా విశ్వంలో మిస్టరీలుగా చెప్పబడుతున్న గొప్ప మిస్టరీ హిమాలయాల్లో సంచరించే యతి. అమెరికన్లు, టిబెటన్లు, రష్యన్లు, నేపాలీయులు, భారతీయులతో పాటు మరెన్నో దేశాలకు చెందిన అన్వేషకులు హిమాలయాల్లో ఉందని చెప్పబడుతున్న యతి గురించి అనేక సంవత్సరాలుగా పరిశోధిస్తూనే ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 అడుగుల ఎత్తుతో భారీ కాయపు మానవుడిని పోలినట్టుండే ఆ ఆకారాన్ని చూసినట్లు ఇప్పటి వరకు కొన్ని వందల మంది ఫిర్యాదు చేశారు. వారిలో హిమాలయాల్లో జీవించే షెర్పాలని తెగవారు కూడా ఉండటం విశేషం. రామాయణ పర్వం ముగిసిపోయిన తర్వాత చిరంజీవి అయిన హనుమంతుడు శేష జీవితం గడపడానికి హిమాలయాలకు చేరుకున్నాడని భారతీయ పురాణాల వల్ల తెలుస్తోంది. ప్రస్తుతం హిమాలయాల్లో సంచరిస్తున్నట్లు చెప్పబడుతున్న అయితే హనుమంతుడు అని కూడా పరిశోధకులు నమ్ముతారు. ఈ లెక్కన పాశ్చాత్యులతో పాటు ఇతర దేశాలకు చెందిన అన్వేషకులు హిమాలయాల్లో చూసిన భారీ ఆకారం హనుమంతుడేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. 30 నవంబర్ 2007లో అమెరికాకు చెందిన ఒక టెలివిజన్ ఛానల్ రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన మొత్తం 9 మంది సభ్యులు ఆయుధాలు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో హిమాలయాల్లోని 9350 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరలో గల మంజు నది వద్ద మానవ పాదముద్రల వంటి అతి భారీ పాదముద్రలను చూశారు. అవి వానరాలవి కాదని, మానవ పాదముద్రలకు వానరాల పాదముద్రలకు చాలా తేడా ఉంటుందని తెలిపారు. తాము చూసి ఫోటోలు తీసిన పాదముద్రలు మనిషి పాదముద్రలాగే ఉన్న మానవ పాదముద్రలకు దాదాపు 4 పెద్దవని వారు చెబుతున్నారు. ఆసియా వైపు గల 21,500 అడుగుల ఎత్తున హిమాలయాలకు చెందిన పర్వత సానువులలోని పలు ప్రదేశాల్లో ఎత్తుని చూసినట్లు అప్పటి వరకు ఎంతోమంది ఫిర్యాదు చేసి ఉన్నారు. ఇక్కడ ఎత్తుని చూసినట్లు తొలి రిపోర్టు 1925లో వెలువడి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. N.A. తోంబాజీ అనే గ్రీకు ఫోటోగ్రాఫర్ హిమాలయాల్లోని నారియా అనే చోట 15,000 అడుగుల ఎత్తున తాను గుర్తు తెలియని ఒక ఆకారాన్ని చూసినట్లు ముందుగా ఫిర్యాదు చేశాడు. ఆ ఆకారం చూడడానికి ముదురు వర్ణంలో ఉందని తెలిపాడు. అది తనకు బాగా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అది నడిచి వెళ్ళిన ప్రదేశానికి చేరుకుని చూస్తే దాని పాదముద్రలు ఒక్కొక్కటి 2 అడుగుల పరిమాణంలో ఉన్నాయని రిపోర్టు చేశాడు. తోంబాజీ తర్వాత 1938లో కెప్టెన్ డి అవేర్యూ అనే వ్యక్తి తాను హిమాలయాల్లో ఒక భారీ ఆకారాన్ని చూశానని, అది మనిషిని పోలిన జైంట్ రూపమని స్పష్టం చేశాడు. కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ క్యూరేటర్గా పనిచేస్తున్న అవేర్యూ 1938లో హిమాలయ పర్వతాలను సందర్శించాడు. అయితే అతను పర్వతారోహకుడు కాకపోవడం వల్ల ఎటు చూసినా తెల్లని తూదుముద్దల్లా పరుచుకుపోయి రెండో రంగు కనిపించని మంచు వల్ల స్నో బ్లైండ్ అనే వ్యాధికి గురయ్యాడు. దాంతో ముందుకు సాగలేక ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. ఎదరేముందో కనిపించిన వైనం ఒక పక్క, ఎముకలను కొరికేసే చలి మరో పక్క. ఇలా అతను చాలా గంటలు అనంతమైన మంచులోనే చిక్కుడిపోయాడు. ఇక తన పని సరి అనుకున్నాడు. అదే సమయంలో ఎవరో వచ్చి తనను చేరుకున్నట్లు అతను గుర్తించాడు. ఆ ఆకారం తనకు స్వస్థత కలిగించి సురక్షిత ప్రాంతంలో వదిలేసిందని, దాంతో తాను మామూలు మనిషిని అయ్యానని తెలిపాడు. అప్పుడు తాను వెళ్ళిపోతున్న ఆ ఆకారాన్ని వెనుక నుంచి చూశానని చెప్పాడు. అది దాదాపు 9 అడుగుల ఎత్తుందని, మనిషిని పోలి అంతకు 4 పెద్దవైన పాదముద్రలు మంచులో పడుతుండగా ఆ ఆకారం అక్కడి నుంచి వేగంగా నడుస్తూ వెళ్ళిపోయిందని అవేర్యూ తెలిపాడు. ఈ ఘటన తర్వాత 1951లో బ్రిటిష్ దేశస్థుడు ఎరిక్ షిఫ్టన్ టిబెట్, నేపాల్ మధ్యలో ఉన్న మెన్ లంగ్ గ్లేసియర్ అనే ప్రాంతంలో తాను కొన్ని పాదముద్రలను గుర్తించానని తెలిపాడు. దాదాపు 20,000 అడుగుల ఎత్తులో 13 అంగుళాల వెడల్పు, 18 అంగుళాల పొడవైన పాదముద్రలు అవని అతను చెప్పాడు. వాటిని ఫోటో తీసి పరిశోధకులకు చూపించాడు అతను. వాటిని పరిశీలించిన పరిశోధకులు అవి దేనికి సంబంధించినవో మాత్రం చెప్పలేకపోయారు. అవి మిస్టీరియస్ క్రీచర్ ఫుట్ ప్రింట్స్ అని తేల్చేశారు. అలాగే జపాన్కు చెందిన 7 సభ్యుల బృందం 2003లో హిమాలయాల్లో సంచరిస్తుందని చెప్పబడే ఎత్తి గురించి అన్వేషణ సాగించింది.
వారు హిమాలయాల్లోని నేపాల్ టిబెట్ ప్రాంతంలో గల దల్హౌరీ పర్వతాల నుంచి అన్వేషణ మొదలుపెట్టారు. ఈ బృందంలో యతి గురించి అప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి అన్వేషణ సాగిస్తున్న 65 ఏళ్ల యషుతేరు తకాషియా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వారి వద్ద ఎంత దూరం నుంచైనా కావలసిన వాటిని ఫోటో తీయగలిగే ఇన్ఫ్రారెడ్ కెమెరాలు, ఇతర పరికరాలు ఉన్నాయి. వారు అన్వేషణ సాగిస్తూ హిమాలయాల్లోని 14,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నారు. అలా 6 వారాలు గడిచిపోయాయి. అయినా వారి అన్వేషణ ఆగలేదు. ఇదిలా ఉండగా 27 సెప్టెంబర్ 2003 మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో వారి మోషన్ సెన్సిటివ్ కెమెరా తాలూకు మానిటర్ ఏవో సిగ్నల్స్ పంపసాగింది. దాంతో అంతా అలర్ట్ అయ్యారు. వారికి కొన్ని యోజనాల దూరంలో తెల్లని కొండల మధ్యలో దట్టమైన వర్ణం కలిగిన ఒక ఆకారం నడుస్తూ సాగిపోవడం గమనించారు. వెంటనే కెమెరాలు జూమ్ చేసి ఆ ఆకారాన్ని ఫోటో తీయాలనుకున్నారు. అయితే అప్పటికే ఆ ఆకారం గోర్జా హిమాల్ అనబడే తెల్లని మంచు తిప్పల మాటుకు వెళ్ళి అదృశ్యమైపోయింది. అయినప్పటికీ తకాషియా బృందం ఆ పృష్టంగానే చూడగలిగింది. దాని గురించి తకాషియా మాట్లాడుతూ, చాలామంది పరిశోధకులు చెబుతున్నట్లు అది మిస్టీరియస్ క్రీచర్ కాదు, అది హ్యూమనాయిడ్ క్రీచర్. అంటే దాదాపు మనిషిని పోలిన, మనుషులు అర్థం చేసుకోలేకపోతున్న జీవి. దాని కదలికలు, 2 కాళ్లపై అది నడిచే విధానం అంతా మనిషినే పోలి ఉంది. ఏ జంతువైనా నిలబడి నడవగలిగినా అది కాస్త ముందుకు వంగి తీరుతుంది. కానీ మేము చూసిన ఆకారం మాత్రం అచ్చు మనిషిలాగే నిటారుగా నిలబడి నడుస్తోంది అంటూ తెలిపాడు. ఇదిలా ఉండగా డేవిడ్ టట్రసాల్ అనే విలేకరి బ్రిటన్కు చెందిన క్లోజప్ అనే పత్రికలో యతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు రాశాడు. సెంట్రల్ చైనాకు చెందిన షన్నాన్ గీజా పర్వత సానువుల వద్ద యతి అని చెప్పబడుతున్న జీవిని స్థానికులు చూశారని రాశాడు. షన్నాన్ గీజా అనేది చైనాలోని ఒక గిరిజన ప్రాంతం. అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవ నాగరికత వర్ధిల్లుతోంది. సుమారు 4,000 సంవత్సరాల క్రితమే తమ పూర్వీకులు యతిని చూశారని, ఇప్పుడు తాము కూడా దాన్ని పర్వత సానుల వద్ద అప్పుడప్పుడు చూస్తుంటామని పురాతన చైనీయుల వారసులు పేర్కొన్నట్లు తెలిపాడు. ఎండాకాలంలో చెట్ల కొమ్మలకు గూళ్ళు నిర్మించుకుని అందులో ఆ యతి ఉంటుందని, చలికాలంలో మాత్రం హిమాలయాల్లో ఉండే గుహల్లో అది తలదాచుకుంటుందని చైనీయులు తెలిపినట్లు టట్రసాల్ రిపోర్ట్ చేశాడు. అంతేకాకుండా చైనీయులు యతి కనిపిస్తుందని చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ దాదాపు 12 సెంటీమీటర్ల పొడవైన అతి భారీ పాదముద్రలను చూసినట్లు కూడా తెలియజేశాడు. అదేవిధంగా 1953లో ఎవరెస్ట్ను అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ కూడా అన్వేషకులు చెబుతున్న యతి గురించి దాదాపు 10 నెలల పాటు హిమాలయాల్లో ఉండిపోయి అన్వేషణ సాగించాడు. 1954లో ది లండన్ డైలీ వార్తాపత్రిక ఆధ్వర్యంలో యతి గురించి అన్వేషణ జరిగింది. ఇలా ఎంతమంది పరిశోధించినా హిమాలయాల్లోని యతే హనుమంతుడా అన్న విషయం కానీ, యతి స్పష్టమైన రూపం కానీ ఎవరికీ స్పష్టం కాలేదు. దీనికి కారణం ఆ జీవి హనుమంతుడే అని, ఇలా కృత్రిమ యంత్రాలతో ఆయన ఉనికి తెలుసుకోలేమని, భక్తిభావంతోనే ఆయనని చేరుకోగలమని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. హిమాలయాల్లోని యతే హనుమంతుడని వారు స్పష్టంగా చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.